శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదేవ దత్తకి జై. ఈరోజు మనము అరుణాచలంకి ఒక 30 కిలోమీటర్లు, సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుండీ స్వామి యొక్క సమాధి మందిరం దగ్గరికి వచ్చాం. పొద్దున అభిషేకం కూడా కన్నులారా వీక్షించాం. అయితే ఈరోజు ఇక్కడ పుండీ స్వామి యొక్క చరితామృతంలో అద్భుతమైన లీలలు ఎవరెవరికో జరిగాయని పారాయణ ద్వారా తెలుసుకున్నాను. కానీ ఈరోజు ఇక్కడ నా జీవితంలోనే నాకే ఎన్నో అనుభవాలు జరిగాయి. దాంట్లో మచ్చుకు ఒక చిన్న అనుభవం చెప్తాం. నేను ఏ పారాయణ గ్రంథం కోసం అయితే తప్పిస్తున్నానో, ఏ పారాయణం అంటే నా దగ్గర లేదు, వేరే వాళ్ళ ద్వారా తీసుకొని ఆ గ్రంథం చదివి మళ్ళీ నేను వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అయితే నా దగ్గర ఆ గ్రంథం లేదు అని నేను చాలా తప్పిస్తూ ఉన్నాను. అయితే పుండీ స్వామి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఆ గ్రంథ రచయిత శరత్ బాబూజీ గారి వాళ్ళ శిష్యులు గారు అనమాట ఈ సారు. అయితే ఆయన మాటల్లోనే ఆ చరిత్ర గురించి, అలాగే స్వామి యొక్క లీలల గురించి మనం ఇక్కడ కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే పుండీ స్వామి గురించి అందరికీ తెలియాలి. చంద్రశేఖర్ స్వామి అంటే కంచి సరస్వతి స్వాముల వారు ఒక్క మాట చెప్పారు, ఈయన మహాత్ములకే మహాత్ముడు అని చెప్పారంటే దాన్ని బట్టి మనం ఆయన ఎంత మహాత్ముడో మనందరికీ తెలియాలి, ఇంకా అందరికీ తెలియాలి అని చెప్పి తెలియాలి. అంటే శరత్ బాబుజీ యొక్క భక్తులు, అయితే నాకు తెలియక శిష్యులు అన్నాను, క్షమించండి, అంటే భక్తులు. ఆయన చేతో ఆయన పుండీ స్వామి యొక్క అంటే 108 మంది భక్తుల అనుభవాలు, 108 భక్తుల అనుభవాలు కదమ్మా, ఆ అనుభవాల్ని స్వామివారు సేకరించి ఆయన రాశారు. ఆయన మాటల్లోనే మనం ఒకసారి ఆయన లీలల గురించి మనం అందరం విని తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ అరుణాచలంలో ఉన్న పుండీ స్వామి దగ్గరికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకోవాలి అని నాకు గట్టిగా ప్రగాఢ సంకల్పం అన్నమాట. ఎందుకంటే ఆయన మహత్యం, ఆయన లీలలు మనం చాలా తెలుసుకోవాలి. తెలియదు కాబట్టి సార్ గురించి అంటే సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ పేరు కూడా నాకేం తెలియలేదు. నేను ఇక్కడ సమాధి మందిరం దగ్గరికి వస్తే అక్కడ పూజారి గారు ఆయన చెప్పారనమాట, ఇలాగ అమ్మ అని చెప్పి పరిచయం చేశారు. సార్ నమస్తే సార్, మీరు ఒక్కసారి చెప్పండి సార్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. నేను మా గురువు గారు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ, ఆయన తిరువణామలలో ఉన్నప్పుడు మేము ఇక్కడ తిరువణామలకి వచ్చేవాళ్ళం. అలా వస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని ఎక్కువగా పూండికి పంపించేవాళ్ళు. అలా పూండికి పంపించినప్పుడు ఇక్కడ ఎందరో భక్తులు, స్వామి డివోటీస్ వచ్చేసి భక్తుల అనుభవాలని చెప్తూ ఉండేవాళ్ళు తమిళ్లో. నాకు కొంతవరకు తమిళ్లో తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర నేను అడిగి తెలుసుకునేవాడిని స్వామి లీలలు అనేసి. ఏదైనా బుక్కులు ఉన్నాయంటే లేవని చెప్పేవాళ్ళు, అంతేగాని ఏ బుక్ ఉన్నట్లు ఇక్కడ చెప్పేవాళ్ళు కాదు. ఆ తర్వాత స్వామి ఇంత పెద్ద మహాత్ముడు అంటున్నారే, స్వామికి ఏది బుక్కులు లేవే అని చెప్పేసి ఆ తర్వాత ఏదో ఆయన అనుగ్రహంతో ఒక సంకల్పం, ఆయన ఎంచుకున్నదే కానీ నేను చేసిందేం కాదు. అక్కడ దానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. సో మా గురువు గారిని అడిగితే మా గురువు గారు చెప్పేసి, మా గురువు గారిని ఎందరో ఈ రకంగా అడుగుతున్నారు, భక్తుల అనుభవాలు చెప్తున్నారు, మనకి ఏవి బుక్కులు లేవు స్వామిని గురించి అని చెప్పేసి అంటే నేను మా గురువు గారి దగ్గర తిరువణామలలో అడగమని చెప్పాను. నేను అడగమని చెప్తే ఈ రకంగా చెయ్యొచ్చా, భక్తుల అనుభవాలు సేకరించి చెయ్యొచ్చా అని చెప్పేసి నేను మెసేజ్ పెడితే మా గురువు గారికి వెంటనే ఇమ్మీడియట్గా ఆ రోజే ఆయన చేయమని చెప్పండి ఆయన అని చెప్పేసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక అట్లా ఆయన అనుగ్రహంతో ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క డివోటీని స్వామి డివోటీస్తో
కలిసే భాగ్యం, వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడే అవకాశం అది అట్లా ఇచ్చారు. ఇంకొకటి ఒక భక్తుడి అనుభవం నారాయణన్ గంగపురం. ఆయన ఇక్కడ నుంచి సుమారు ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో నేను సెంజి రాధాకృష్ణన్ అని చెప్పేసి ఒక ఆయన వెళ్ళి ఆయన ఎక్స్పీరియన్స్ కలెక్ట్ చేసుకుని వచ్చాం. ఆ రోజు మా గురువు గారికి వచ్చే మెసేజ్ పెట్టాం, ఈ రకంగా వెళ్ళి ఒక మెసేజ్ ఒక మంచి అనుభవం కలెక్ట్ చేసుకుని వచ్చామంటే అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన చెప్పారు, ఆయన ఎక్కడ బయట వెళ్ళవద్దని చెప్పండి, టెంపుల్కి వచ్చిన వాళ్ళని మాత్రమే కలెక్ట్ చేయమని చెప్పండి, టెంపుల్లోనే కలెక్ట్ చేయమని చెప్పండి అని చెప్పేశారు. ఇక ఆ రోజు నుంచి ఇంకెక్కడ నేను బయట వెళ్ళలేదు. ప్రతి పౌర్ణమికి స్వామి ఫంక్షన్లప్పుడు రావడం, ఇక్కడే అందరినీ కలుసుకోవడం, అట్లా సేకరించడం జరిగింది. అందువల్లే చాలా టైం కూడా తీసుకుంది. 7 years, 2005 నుంచి 2011 వరకు తీసుకుంది. 7 years అది అట్లా చేసుకునే భాగ్యం కలిగింది. ఇప్పుడు 2011లో తమిళ్ బుక్ వేసాం, తర్వాత మళ్ళీ తెలుగు బుక్ వచ్చింది. సరే అమ్మా, ఇదే మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తాను నేను వివరంగా, ఇంకా చాలా వివరాలు ఉంటాయి వాటిలో, నేను మళ్ళీ చెప్తాను, అవకాశం ఉండేటప్పుడు చెప్తాను. థ్యాంక్స్ అండి. సో ఇదండి ఆయన అనుభవాలు. అంటే 7 సంవత్సరాల కృషి, ఒక గ్రంథం, అంటే ఒక 108 మంది భక్తులు యొక్క తీసుకుని, అంటే ఆ రోజు స్వామివారిని ప్రత్యక్షంగా సేవించుకున్న భక్తులను తీసుకొని ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క అంటే స్వామికి అంటే స్వామి కృపకి పాత్రలను వాళ్ళందరినీ తీసుకొని ఈయన ఆ యొక్క గ్రంథాన్ని రాయడం అన్నది మనందరికీ అది అందివ్వడం అనేది కేవలం మహాత్ముల యొక్క అనుగ్రహమే. ఆ యొక్క అనుగ్రహాన్ని ఈ సార్ మీద సంపూర్ణంగా ఉండి అది మనందరికీ కూడా ప్రసరింపజేయమని చెప్పి స్వామి ఆజ్ఞ అయ్యింది. కాబట్టి ఆ యొక్క గ్రంథాన్ని పొండి స్వామి గురించి తెలుసుకునే భాగ్యాన్ని దర్శించారు. సార్ పేరు కూడా నేను అడగలేదు అసలు, అంటే ఆ గ్రంథంలో ఫస్ట్ చదివాను కానీ మిమ్మల్ని దాని గురించి మర్చిపోయినాను. అసలు మీ పేరు నాన్న? సాయినాథన్ గుణశేఖరమ్మ. గుణశేఖర్ సార్ నిజంగా అట్లాగే ఉన్నారు. ఈరోజు ఇక్కడ పుండి స్వామి ఆశ్రమంలో మిమ్మల్ని కలవడం, అలాగే స్వామి గురించి 2 మాటలు తెలుసుకున్న అదృష్టాన్ని ఇచ్చారు. అలాగే పుండి స్వామి సమాధి దగ్గర ఆయన ప్రార్థన చేసి ప్రదర్శనలు చేసి స్వామి యొక్క కృపతో నాకు ఆయన ఈరోజు అంటే టైప్ చేసిన చాలా, అంటే మొత్తం అవన్నీ బుక్ ఎలా ప్రింట్ చేయించారు అవన్నీ ఒకసారి ఆ గ్రంథంలో అంటే టైప్ చేసిన పేపర్స్లో ఉన్నాయంట. అవన్నీ అది కూడా నేను బుక్ కోసం ఎతుకుతున్నాను కదా, దాన్ని తీసుకొచ్చి గుళ్ళోన పెడదాంలే చాలా ఉన్నాయి అన్నట్లాగా ఆయన తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ నాకు ఇవ్వడం జరిగింది. స్వామి యొక్క దీంతో ఇది కూడా చూడండి ఇలా ఇదందరికీ అవకాశం ఉంటే నేను ఏమన్నా దీన్ని చేసి మీ అందరికి కూడా ఎవరికి కావాలంటే వాళ్ళందరూ చదువుదాం. చాలా థ్యాంక్స్ అండి. ఈమె సార్ యొక్క సతీమణి. సమ్మతమ్మ వాళ్ళ మరిది గారండి. ఈమె సరితమ్మ గారు, మీకు తెలుసు కదా, సత్సంగం చెప్పింది ఒకసారి తల్లి.